కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో మృతుడి తండ్రి భార్య సుపారీ ఇచ్చి అంజయ్యను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మృతుడు అంజయ్య 2017లో గల్ఫ్ వెళ్లి 2019లో స్వగ్రామానికి వచ్చి ఇక్కడే పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడు గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి లచ్చయ్య, తన భార్య శిరీష మధ్య వివాహేతర సంబంధం నడుస్తోందని గ్రహించి పలుమార్లు వారిద్దరిని మందలించాడు. అయినా వారి పద్ధతి మారకపోవడంతో ఈ విషయాన్ని సమీప బంధువులతో చెప్పడంతో వారిద్దరూ అంజయ్య మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అంజయ్యను అడ్డు తొలగించుకోవాలని వారు పథకం వేశారు. నేరుగా చంపితే తమపైనే అనుమానం వస్తుందని అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సహాయంతో హత్యలు చేసే గ్యాంగ్ ను సంప్రదించారు. దీంతో రవి తమ బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్లను లచ్చయ్యకు పరిచయం చేయడం, వారు అంజయ్య హత్యకు 3 లక్షల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిపోయాయి. తర్వాత కోటేశ్వర్, అబ్రార్ నెమ్మదిగా అంజయ్యతో స్నేహం పెంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వారు తరచూ మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 2న మద్యం తాగుదామని అంజయ్యను ఊరు చివర కెనాల్ సమీపంలోకి వారిద్దరూ పిలిచారు. అక్కడ అతనికి బాగా మద్యం తాగించి అతడు మత్తులోకి జారుకోగానే కోటేశ్వర్ గొంతునులుమగా అబ్రార్ కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకుని అంజయ్యను హతమార్చారు. మృతదేహాన్ని D8 కెనాల్లోకి విసిరేశారు. నిందితుడు రవి స్వయంగా ఈ విషయాన్ని లచ్చయ్యకు చేరవేశాడు. తర్వాత అంజయ్య ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడని గ్రామంలో అందరినీ నమ్మించారు. కానీ బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో లచ్చయ్య, శిరీషల పాత్ర బయటపడటంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అంటే ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇల్లీగల్ ఇంటిమసీని ఇతను చూడలేక ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతాడు. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తుంటాడు, కొడుతుంటాడు. ఇతను టార్చర్ తట్టుకోలేకనే వాళ్ళ తండ్రి ఇతని భార్య మరో 3 కలిసి ఈ హత్య కేసులో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది.